భావితరాల భవిష్యత్తు కోసం పర్యావరణాన్ని కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొంటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సవిత ఆధ్వర్యంలో పేనుకొండ పట్టణంలో 1500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ క్రమంలో ఇంటింటికి మొక్కలు పెంచాలని, పర్యావరణం అందరి బాధ్యత అని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారన్నారు. 1 కోటి మొక్కలు నాటి వాటికి జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం, వారి భవిష్యత్తు కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 30.5% ఉందని, దాన్ని 50% తీసుకొచ్చేందుకు ప్రతి ఏడాది 1 కోటి మొక్కలు నాటి పర్యవేక్షించడం అందరి బాధ్యత అని కొనియాడారు. ఈ ఏడాది పాలెంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు సకాలంలో వర్షాలు కురుస్తున్నాయన్నారు. గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గాల్లో తిరిగేవాడని, అప్పుడు కింద ఉన్న చెట్లను కూడా నరికి వేశారన్నారు. ఫారెస్ట్ లో విలువైన సంపద దోచుకున్న విషయం అందరికీ తెలుసన్నారు. ఎక్కడైనా చెట్లు నరికితే చర్యలు తీసుకుంటామని, ఏది ఏమైనా అన్ని రంగాల్ని కాపాడుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత, భావితరాల భవిష్యత్తుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. మరి మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈరోజు పచ్చదనం లేకపోతే మనం ఎన్ని పరిస్థితులు, పచ్చని చెట్లు పర్యావరణాన్ని పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడుతాం. చెట్లను పెంచుతాం, చెట్లను నాటుదాం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కన్నుల పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. అది తెలుసుకున్న ముఖ్యమంత్రి ఎంతో బాధ్యతగా ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 1 కోటి మొక్కలను నాటాలని ఆదేశించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1 కోటి మొక్కలు నాటాం. 1 కోటి మొక్కలు నాటుతో పాటు దాన్ని పర్యవేక్షించడం, జియో ట్యాగింగ్ కూడా పెట్టామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి భావితరాల భవిష్యత్తు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ మన రాష్ట్రంలో పచ్చదనం 30.5% ఉంది. దాన్ని 50%కి తీసుకెళ్లాలంటే ప్రతి సంవత్సరము మనము 1 కోటి మొక్కలు నాటి పర్యవేక్షించి దాన్ని కాపాడుకోవాల్సిన మనందరిది బాధ్యత. 2047 విజన్కి మనం 50%కి పచ్చదనంగా ఉండాలి. ఈ రాష్ట్రం ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి, ఒక పక్క డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. అన్ని విధాలుగా డెవలప్ చేస్తూ మరి చెట్లను పర్యవేక్షించడం వల్ల ఈరోజు ప్రజల ఆరోగ్యంతో పాటు వర్షం కూడా మనకి సకాలంలో పడుతుందనే విషయాన్ని ప్రజలందరికీ చేరవేస్తూ ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా నిర్వహించాలని కూడా కోరుకుంటూ ప్రతి ఇంటి దగ్గర చెట్టు ఉండాలి, ఆ చెట్టును కాపాడుకోవాలి. మన చెట్టును పెద్దగా చేసుకునే కొద్దీ మన ఆరోగ్యం అలాగే ఉంటుంది. మన ఇంటిలో బిడ్డలు ఎలా పెంచుకుంటామో మనం చెట్లు కూడా అదే విధంగా పెంచుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలాగో గాలికి వదిలేసింది. మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గాల్లో తిరిగేవారు, గాల్లో తిరిగితే కింద చెట్లు కొట్టేశారు. ఎక్కడన్నా చెట్లు పెట్టాలని కోరుకుంటారు కానీ చెట్లు గాల్లో తిరిగే రంగుల రెడ్డికి, గాల్లో తిరిగే రెడ్డికి చెట్లు కింద కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి గతంలో ఫారెస్ట్లు కూడా దోచుకున్నారు. ఫారెస్ట్లో ఉన్న చెట్లను కూడా నరికేసి దాచుకోవడమే ఒక లక్ష్యంగా తయారైన విషయం మీకు తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మళ్ళీ మనం 1 కోటి మొక్కలు నాటుతున్నాం. ప్రతి సంవత్సరం ఈ 1 కోటి మొక్కలు నాటుతాం. నాటిన ప్రతి మొక్కని కాపాడుకుంటామని కూడా తెలియజేస్తున్నాం.